అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 25వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము న్యాయ తీర్పు యొక్క అద్భుతములు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 11వ వచనమందు సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆశీర్వాదకరమైన అద్భుతములు కలవు, అభివృద్ధి చెందేటువంటి అద్భుతములు కలవు. అదే సమయం నందు న్యాయ తీర్పు యొక్క అద్భుతములను కలవు. జనులను హెచ్చరించుటకును దేవునికి భయపడుచున్న భయమును కలుగజేయుటకును ప్రభు న్యాయ తీర్పు యొక్క అద్భుతములను చేయుచున్నాడు. ఉదాహరణకు అననీయ మరియు సప్పీరాల యొక్క జీవితం నందు జరిగిన సంఘటన మీకు తెలిసినది. అననీయ తన భార్యకు తెలిసినట్టుగాను తన పొలమును అమ్మి వెలలో కొంత భాగమును తన కొరకు దాచిపెట్టుకొని మిగతా సొమ్మును అపోస్తలుల యొక్క పాదముల యందు తీసుకొని వచ్చి పెట్టాను. అందును బట్టి అతని యొక్క భార్యయు మరణించవలసిందై ఉండేను. పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయుట ఎంత భయంకరమైన దండనను న్యాయ తీర్పుగా తీసుకుని వచ్చును అను సంగతిని ఆనాడు యెరూషలేము నందు గల విశ్వాసులు అందరూ తెలుసుకునేది. పాత నిబంధన యందు ఫరో ఎదుట మోషే జరిగించిన 10 అద్భుతములను న్యాయ తీర్పు యొక్క అద్భుతములే. ఆయనను ఫరో దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొనక హృదయమును కఠినపరుచుకొనినందున గొప్ప సంహారము ఏర్పడెను. మోషే ద్వారా మేలుకరమైన అద్భుతములు కూడాను జరిగెను. న్యాయ తీర్పు యొక్క అద్భుతములు కూడాను జరిగెను. మోషేకు విరోధముగా అతని యొక్క సహోదరి అయిన మిరియాము మాట్లాడినప్పుడు వెనువెంటనే ఆమెకు కుష్ఠరోగము కలిగెను. ఎంతటి భయంకరమైన న్యాయ తీర్పు! తన సహోదరికి విరోధముగా మాట్లాడుటకు వారికి భయము లేకపోయినందున వారిని దేవుడు గద్దించెను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8 మొదలుకొని 10 వచనము. అదే విధముగా మోషేకు విరోధముగా ఎదిరించి నిలబడిన కోరాహు అను వాణిని అతని చెందిన వారందరినీ కూడాను భూమి తన నోటిని తెరచి మింగివేశాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28 మొదలుకొని 32 వచనము. నిన్ను ముట్టుచున్నవాడు నా కనుగుడ్డును ముట్టుచున్నాడు అని చెప్పిన ప్రభు మనకు విరోధముగా జనులు లేచినప్పుడు న్యాయ తీర్పును తీసుకొని వచ్చుచున్నాడు. మీరు ప్రభు యొక్క సేవకులుగా జీవించినట్లయితే ప్రభు మీ కొరకు వ్యాజ్యమాడి యుద్ధమును చేయును. కొత్త నిబంధన యందు యేసుక్రీస్తు ఒక అంజురపు చెట్టు వద్దకు ఫలమును వెతుకుచూ వచ్చాను. ఆ అంజురపు చెట్టు అయితే ఆకులను మెండుగా చూపించనే గాని ఫలమును ఫలించలేదు. దేవుని యొక్క న్యాయ తీర్పు ఆ అంజురపు చెట్టు పైకి వచ్చాను. అది వేరుతో సహా ఎండిపోయాను. మార్క్సు వార్త 11వ అధ్యాయము 20 మరియు 21 వచనం. తన యొక్క బిడ్డలను కాపాడుటకును తన బిడ్డలకు ఘనపరచుట కొరకును తన యొక్క పరిచర్యను నెరవేర్చుకొనుటకు మాత్రముగాక అన్యజనుల మధ్యలో దేవునికి భయపడు భయము కలుగునట్లుగాను ప్రభు ఈ రీతిగా న్యాయ తీర్పు యొక్క అద్భుతములను చేయుచున్నారు. నేటి ధ్యానమునకి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చెయ్యు ప్రతి వాణి నాలుకయు నీవు నేరస్థాపన చేసేదు. ఇది వారి స్వాస్యము. ఇది యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 119వ కీర్తన 1 మొదలుకొని 88 చరణములు. సాయంత్రము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20 మొదలుకొని 40 వచనములు. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.